అంటే యేసుక్రీస్తు వారి మార్గం. ఆయన చెప్పిన మాట ప్రతిరోజు మన తలదించాలి ఆయన ముందు ఆయన వాక్యం ముందు తలదించి మనం ప్రవర్తిస్తే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అది కూడా రాయించాడు. చివరిగా మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం, ఆయన కోపం మన మీదకు రావడానికి మన పాపమే కారణం అన్నాడు. తెగులు మన మీదకు వచ్చి రోగంగా మారి మనల్ని చంపటానికి మన పాపమే కారణం అన్నాడు. అవి మన మీద రాకుండా ఉండాలి అంటే దేవుడి యందు భయభక్తులు గలవారి అయి ఉంటే ఏది కూడా మనల్ని ఏం చేయదు, ఇంకా మనకు ఆరోగ్యం వచ్చింది అంటున్నాడు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 91 అధ్యాయం 3 నుంచి చదువుకుందాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎప్పుడండి? వేటగాడంటే సాతాను వేటాడుతున్నాడు మనిషిని. వేటగాని ఊరి అంటే పాపంలో ఉంటే నరకంలో పోతావు. ఈ వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించును. నాశనకరమైన అంటే నిన్ను నాశనం చేసేటటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద, అదిగో చూసారా, ఆయన రెక్కల కింద మనకేముంది? ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను. ఏమండి? చీకటిలో సంచరిస్తాయి అంట తెగుళ్ళు. ఎప్పుడు సంచరిస్తాయి అంట? చీకటిలో తెగుళ్ళు సంచరిస్తాయి అంట. దోమల ద్వారా తెగుళ్ళు సంచరిస్తాయి, చల్లటి గాలి ద్వారా తెగుళ్ళు సంచరిస్తాయి. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు. మధ్యాహ్నమందు పాడు చేసే రోగం ఏదండి? మధ్యాహ్నమే వచ్చిందంట రోగం, పాడు చేసిద్దంట. అది వచ్చి ఏంటది? ఒక దోమ ఉందండి, దాని పేరు టైగర్ అంటారు. ఏమంటే టైగర్ అంటే పులిని అంటారు కదా, చిన్న దోమని టైగర్ అంటారా? అవును, టైగర్. దాని పేరు వింటుంటేనే వెన్నులో వణికి పుట్టిద్దంటది. అది మెటమెట మధ్యాహ్నటప్పుడు తిరిగిద్దంటది. కరెక్ట్గా దేవుడు ఎవరికైతే దానికి అప్పచెబుతాడో వారి కోసం వెతికి కరెక్ట్గా మెటమెట మధ్యాహ్నటప్పుడు వెళ్ళి కుట్టిద్దంట. వాళ్ళు పుట్టిన వెంటనే డెంగ్యూ, తర్వాత మలేరియా, భయంకరమైన వ్యాధిగ్రస్తులై మరి 100% చనిపోవటానికి దారితీసిద్దంట అది కానీ కుట్టిందంటే. కానీ అది కూడా నిన్నేం చేయలేదు అంటున్నాడు. అది కూడా నిన్ను ఏం చేయలేదు. నా యందు భయభక్తులు కలిగి ఉంటే మధ్యాహ్నము పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక ఉందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను. చూసారా? నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా తెగుళ్ళు వచ్చి, వ్యాధులు వచ్చి, రోగాలు వచ్చి నీ కుడి పక్కన 10,000 మంది కూలి చనిపోతున్నా కానీ అసలు నీకు అపాయమేమీ రాదు. ఇదండి దేవుడి అభయము. అంత గొప్ప దేవుడినా అండి మనం పట్టించుకోకుండా ఉండేది? క్రైస్తవుడే పట్టించుకోవట్లేదంటండి దేవుడిని. అసలు క్రైస్తవుడే దేవుడి మాట వింటలేదంట. అసలు దేవుడు చెప్పింది ఏది కూడా క్రైస్తవుడే వింటలేదంట. బహుగా బాధపడుతున్నాడు. ఆయన నమ్మిన వారి గురించే బాధపడుతున్నాడు. ఇలాంటి మంచి దేవుడిన పట్టించుకోకుండా ఉండేది. అన్ని జనులు బెస్ట్గా ఉంటున్నాడు అంటున్నాడు దేవుడు. నన్ను ఎరగని వారే నన్ను అవమానపరచుకొని ఉంటున్నారేమో కానీ నన్ను ఎరిగిన వారు మాత్రం నా నామాన్ని ఖచ్చితంగా అవమానపరుస్తున్నారు. ఎలా అవమానపరుస్తున్నారు తండ్రి అంటే, నేను చెప్పింది ఏం కూడా చేయటం లేదయ్యా. ఎంత చేస్తున్నా నాకైనా మీరు అన్యాయం చేసేది? ఎంత చేస్తున్నా నా నామాన్ని అవమానపరిచేది? ఎంత చేస్తున్నా నా మాట వినకుండా మీరు వింటారా? ఉండొచ్చా? ఏం బాగుపడతారు అంటున్నాడు. ఏం బాగుపడతారు నా మాట వినకుండా? రక్తం ఇచ్చాను, ప్రాణం పెట్టాను. ఒక్కసారి నా ముఖాన్ని చూసి, నా రక్తాన్ని చూసి జాలిపడి నా ఆజ్ఞలన్నిటినీ మీరు జీవితకాలం పాటు కైకొనండి అయ్యా అంటున్నాడు. జాలిపడండి. కొంచెం రక్తం పోతేనే అల్లాడిపోతారు మీరు. కొంచెం రక్తం పోతేనే అల్లాడిపోతారు. కట్టులు అంటారు, అదంటారు, ఇదంటారు. బాగా హాస్పిటల్ కూడా తీసేసి మరి హాస్పిటల్ కూడా వెళ్ళి జాయిన్ చేస్తారు. అలాంటిది యేసుక్రీస్తు వారు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నరాల్లో ఉన్నటువంటి రక్తం అంతా పోయింది.
గుర్తుపెట్టుకుని మాట. అరికాల్లో మొదలుకొని నడినెత్తులో ఉన్నటువంటి నరాల్లో ఉన్నటువంటి రక్తం అంతా నీరుగా పూర్తిగా పోయింది. అంత రక్తం ఇస్తేనే నువ్వు శుద్ధీకరించబడుతున్నావు ఈ పాపాలన్నీ. అలాంటి దేవుడి మాట మనం వినకుండా పోయేది. చదవమంటే చదవం, ఏది చెప్పినా వినం. ఆదివారం చర్చికి వెళ్తే ఏం ప్రయోజనం? ఆదివారం స్తుతులు చెల్లిస్తే ఏం ప్రయోజనం? ఖచ్చితంగా నరకానికి పోతారు. బైబిల్ చెబుతుంది, ఈ మాట నేను చెప్తలేదు. అందుకని ఇంత కమ్మని దేవుణ్ణి విడిచిపెట్టుకోకూడదు. ఇంకా 10 వరకు చదువు ముందుకు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నావు? మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నీవు ఆశ్రయంగా చేసుకున్నావు, నివాసంగా చేసుకున్నావు. కాబట్టి నీకు ఏ అపాయం కూడా రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును. చూసారా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చాలు చూసారా, ఏ తెగులు కూడా నీ గుడారానికి సమీపించదు. నీ రాకపోకలు యందు నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి దేవుడిని వదిలిపెట్టేది చెప్పండి? ఈ లోకంలో ఒక అధికారి ఏదైనా నీ సహాయం చేస్తే వందనాలు, నమస్కారం అని చెప్పి ఆయన చుట్టూ మనం తిరుగుతాం. బాగా మేలు చేశాడయ్యా అని చెప్పి చిన్న సహాయం చేస్తేనే నీ జీవితకాలం పాటు చెప్పుకుంటావే. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము ఈ ప్రపంచంలో ఎవరైనా చేశారా? ఎవరైనా చేయగలరా? మరి అంత త్యాగం చేసిన యేసునేనా సులకంగా తీసేస్తున్నావు? చెప్పిన మాట వినండి, మనందరం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విందాం.